హలో. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో టుడే వీడియో వచ్చేసి అందరికీ జీమెయిల్ యూజ్ చేసే వాళ్ళందరూ ఫేస్ చేసే ప్రాబ్లమ్ ఫ్రెండ్స్ ఏంటంటే, ఇక్కడ మనకు జీమెయిల్ యూజ్ చేసే ప్రతి ఒక్కరికి ఏంటంటే ఇన్బాక్స్ అనేది ఫుల్ అయిపోతుంది. ఫుల్ అయిపోయినప్పుడు వాళ్ళు ఏంటంటే డేటా అనేది మెయిల్స్ రావడం కానీ మనకి ఇంకా వేరే ఎక్కువ డేటా యూజ్ చేసుకోవడం అనేది పాసిబుల్గా ఉండదు. మనం దాన్ని ఎట్లా రీఫ్రెష్ చేయాలి, ఎట్లా మీ ఈమెయిల్స్ అన్నీ మనకి ఎక్కువ ప్రమోషనల్ ఈమెయిల్స్ కానీ సోషల్ మీడియా ఈమెయిల్స్ కానీ ఎక్కువగా ఉంటాయి మన ఇన్బాక్స్లో. అవి ఎట్ ఏ టైం ఎట్లా డిలీట్ చేయాలనేది చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి జీమెయిల్ లాగిన్ అయిన తర్వాత మనకి ఇక్కడ చూడండి ఇన్బాక్స్లో ప్రమోషన్ ఈమెయిల్స్లో ఇన్ని లాట్ ఆఫ్ ఈమెయిల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఇవన్నీ అవసరం లేదు, అన్నెసెసరీ ఈమెయిల్స్ ఇవన్నీ. ఇక్కడ మనం వీటన్నిటిని ఒకటేసారి ఎలా డిలీట్ చేయాలి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ మీడియా ఈమెయిల్ చూసుకుందాం. ఇక్కడ చూడండి ఎన్ని ఈమెయిల్స్ ఉన్నాయి. ఇవన్నీ ఇక్కడ టాప్ కార్నర్లో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీరు చూడండి, ఇక్కడ ఈ బాక్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఇవన్నీ సెలెక్ట్ అయిపోతాయి. ఇప్పుడు ఇవన్నీ సెలెక్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు డిలీట్ కొడితే ఇవన్నీ డిలీట్ అవ్వవు ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయి, ఇక్కడ ఓన్లీ 52 ఈ పేజ్లో మాత్రమే సెలెక్ట్ అయింది. ఇక్కడ ఈ పేజ్లో మాత్రమే 52 ఈమెయిల్స్ మాత్రమే డిలీట్ అవుతాయి. అట్లాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, సెలెక్ట్ ఆల్ 2042 కన్వర్జేషనల్ ఇన్ సోషల్ అని. ఇక్కడ దీనిలో ఉన్న ఈ 2042 ఈమెయిల్స్ అనేది మనం ఎట్ ఏ టైంలో డిలీట్ చేయాలంటే ఇక్కడ మనం ఏం చేయాలంటే ఈ సెలెక్ట్ ఆల్ దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇప్పుడు ఆల్ కన్వర్జేషన్ సోషల్ ఆర్ సెలెక్టెడ్ అని వచ్చింది. ఇప్పుడు మీరు డిలీట్ చేయండి. డిలీట్ అని కొడితే ఇప్పుడు మనకి అన్ని ఈమెయిల్స్ అనేది డిలీట్ అయిపోతాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి లోడ్ అవుతుంది. జస్ట్ ఒక 1 minute 2 minutes అట్లా మనకి ఎన్ని ఈమెయిల్స్ని బట్టి అక్కడ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఇప్పుడు అందులో నుంచి వెళ్ళి కొన్ని ఈమెయిల్స్ అనేది డిలీట్ అయిపోయాయి. ఇంకో కొన్ని మిగిలి ఉన్నాయి. అన్నీ ఎట్ ఏ టైం అంటే కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి ఇక్కడ మళ్ళీ మీరు ఒకసారి సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే మీకు అప్పుడు 2000 ఈమెయిల్స్ అనేది సెలెక్ట్ చేయకండి. ఇప్పుడు బట్ ఏంటంటే మనకి చాలా తక్కువ ఈమెయిల్స్ ఉన్నాయి ఇంకా డిలీట్ చేయడానికి. ఇక్కడ డిలీట్ చేయండి. ఇంకా డిలీట్ చేస్తే కంప్లీట్గా డిలీట్ అయిపోతుంది. ఇంకా చూడండి ఇక్కడ మనకి సోషల్ మీడియా అనేది కంప్లీట్గా ఇందులో ఉన్న అన్నెసరీ ఈమెయిల్స్ అన్నీ డిలీట్ అయిపోయి ఫ్రెండ్స్ జస్ట్ వితిన్ 1 minute. ఇంకా అలానే ప్రమోషనల్ ఈమెయిల్స్లోకి వెళ్ళండి. ప్రమోషనల్లోకి వెళ్ళి అక్కడ కూడా ఇట్లా చెక్ చేయండి. చెక్ చేసి ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే మీకు ఈమెయిల్స్ ఇప్పుడు కొన్ని 100 ఈమెయిల్స్ ఉంటాయి కదా. మీరు చూడని అవన్నీ అన్నెసెసరీ అయినప్పుడు అవన్నీ మీకు అవసరం లేదనుకుంటే ఇక్కడ మీరు ఆల్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే మీరు రీడ్ చేసిన ఈమెయిల్స్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే 100 అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. స్టేట్ అయినా మీకు ఎలా కావాలనుకుంటే అలా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఆల్ ఈమెయిల్స్ అయినా సెలెక్ట్ చేసుకుంటున్నా. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డిలీట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇవన్నీ డిలీట్ అవుతున్నాయి. ఇంకా ఇందులో ఉన్న ఈమెయిల్స్ అన్నీ డిలీట్ అయిపోయాయి. ఇంకా ఇక్కడ ప్రైమరీలోకి వెళ్తే మనకి ఇక్కడ ఈ ప్రైమరీ అనేది ఇన్బాక్స్లో ఉన్నాయి ఈమెయిల్స్ ఫ్రెండ్స్. ఇక్కడ నాకు 32,000 ఈమెయిల్స్ ఉన్నాయి కదా. ఇక్కడ నేను ఇక్కడికి వెళ్ళేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ నాకు 32,248 ఈమెయిల్స్ అనేది కన్వర్జేషన్లో ఉన్నాయి. ఇక్కడ ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేసుకోవచ్చు. బట్ మనకి ఇన్బాక్స్లో కొన్ని ఇంపార్టెంట్ ఈమెయిల్స్ ఉంటాయి కాబట్టి మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీరు రీడ్ అయినా మీరు ఆల్రెడీ చదివేసిన ఈమెయిల్స్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే ఏవైతే మీరు రీడ్ చేశారో చూసిన ఈమెయిల్స్ ఉంటాయో అవన్నీ సెలెక్ట్ అయిపోతాయి. అవన్నీ మీరు ఇక్కడ డిలీట్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఈ విధంగా ఏంటంటే మీరు ఇన్బాక్స్ అని మీరు స్టోరేజ్ అనేది డిలీట్ చేసుకొని మీరు స్టోరేజ్ అనేది ఫ్రీ అప్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. మీకు వేరే వాళ్ళకి షేర్ చేస్తే ఏంటంటే ఇంపార్టెంట్ విషయం ఇది ఏంటంటే వేరే వాళ్ళకి కూడా యూజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్లో ఏంటంటే ఆల్ ఇన్ వన్ స్టఫ్ అనేది ఏంటంటే ఆల్ కంటెంట్ అనేది మన ఛానల్లో ఉంటుంది. ఎలాంటి నాకు ఏ కంటెంట్ యూజ్ఫుల్ కంటెంట్ అనిపిస్తే నేను ఆ కంటెంట్ అనేది మన ఛానల్లో పోస్ట్ చేశాను ఫ్రెండ్స్. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఏ గ్రేట్ డే.